ఏపీటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. గుమ్మగట్ట మండలం తాళకెరలో రైతు గొల్ల సన్ననాగన్నకు చెందిన 5 ఎకరాల మొక్కజొన్న పంట గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదంలో బూడిదైంది. కుప్పగా వేసిన కంకులు, డ్రిప్ పైపులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 7 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గౌరీపట్నం బస్టాండ్ సమీపంలోని కొండగూడెం ప్రాంతవాసులు ఏళ్లుగా డ్రైనేజ్ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేక ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు జాడి పడిపోయే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి డ్రైనేజీలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలో ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో రైతు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ అన్నదాతల సమస్యలపై చర్చించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందన్నారు. మహానంది మండలంలో భారీ గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలను ఆరబెట్టిన రైతులు నష్టం వాటిల్లుతుందేమోనని భయపడుతున్నారు. వాతావరణ మార్పులతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో ప్రసిద్ధి చెందిన దొరువుకు మంచి రోజులు వచ్చాయి. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక దృష్టి సారించి దొరువు ఆధునీకరణ చేపట్టారు. శరవేగంగా జరుగుతున్న దొరువు ఆధునీకరణ పనులను ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించి సూచనలు ఇచ్చారు. కనిగిరిని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. గూడూరు పట్టణంలో వారానికి ఒకరోజు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 54 కిలోమీటర్ల దూరంలోని కండలేరు క్రీక్ నుండి గ్రావిటీ సిస్టమ్ పైప్ లైన్ ద్వారా నీరు సరఫరా అవుతుండగా మోటార్ల మరమ్మతులు, పైప్ లైన్ లీకేజీలు, విద్యుత్ అంతరాయాలు సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఎండల తీవ్రతతో పాటు తాగునీటి కొరతతో ప్రజలు ఉప్పు నీటిని వాడాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రసాద్ థాయిలాండ్లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్లో షార్ట్ పుట్, జావెలిన్ త్రో, డిస్క్ త్రో విభాగాల్లో సిల్వర్ మెడల్స్ సాధించి స్వగ్రామానికి చేరుకున్నారు. జరుగుమల్లి ప్రాథమిక పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రసాద్కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆయన ప్రతిభ స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. మార్కాపురం మండలం గోగులదిన్నెలో బుధవారం రీసర్వేను తహసీల్దార్ చిరంజీవి ప్రారంభించారు. సర్వే నెంబర్ 231 గల హద్దురాయి వద్ద పూజ చేసి ఈ సర్వేను మొదలుపెట్టారు. ఈ రీసర్వేలో ప్రతి రైతు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని తహసీల్దార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్, మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ, జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె 2వ రోజు చేరుకోగా ఆదిలాబాద్ డిపో ఎదుట కార్మికులు నిరసన తెలిపారు. వీరికి వామపక్ష కార్మిక సంఘాలు, నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ లాభాలలో ఉన్నదని అంటున్న ప్రభుత్వం తమ డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో గడియార స్తంభం సెంటర్, పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టేందుకు, రోడ్డు ప్రమాదాల వివరాలు సేకరించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలను అరికట్టడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పోలీసులు తెలిపారు.